హలో గైస్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్. సో మనం జనవరిలో జరగబోయే తెలంగాణ స్టేట్లోని ఇప్పుడు జనవరి నెలలో 2025 జనవరిలో జరగబోయే టెట్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మనము చెప్తున్నామండి. సో నవంబర్ 7th నుండి మనకి ఆన్లైన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చేసింది. సో మరి ఆల్రెడీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏంటి అనేది చూసాం. అప్లయింగ్ డేట్ కూడా అయిపోయిందండి. సో మరి దాంతోపాటు గత మే నెలలో జరిగిన టెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన 2 వీడియోస్ పెట్టాం. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ సిరీస్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నామండి మనము. సో అందులో భాగంగా మనము ఈ వీడియోలో ప్రజెంట్ అయితే 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, మన SCERT మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా అండి. 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కి సంబంధించిన ప్రతి లెసన్ వెనకాల ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ ఉంటాయి కదా, అవన్నీ లెసన్స్ మొత్తం 8 లెసన్లు ఉన్నాయంటే ఇందులో. సో అన్ని లెసన్స్కి సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అన్నీ ఒకటే వీడియోలో మనం తీసుకురాబోతున్నాం. కాబట్టి ఒక 10 to 15 20 మినిట్స్లో ఈ వీడియో అవబోతుంది. ఈ వీడియో చూస్తే మీరు పూర్తి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదివినట్టే. సో కేవలము 8th క్లాస్ ఒకటే కాదండి, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 3rd క్లాస్ నుండి మొదలు పెట్టుకుంటే అన్ని క్లాసెస్ ఆల్రెడీ పెట్టేశాను నేను వీడియో. ప్రతి వీడియోలో ప్రతి క్లాస్కి సంబంధించిన అన్ని లెసన్స్లో బ్యాక్ సైడ్ ఉండే ఎక్సర్సైజ్ ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అన్నీ ఒకటి వీడియోలో కవర్ చేసేసుకుంటూ అట్లా ప్రతి క్లాస్కి ఒక వీడియో చేసుకుంటూ వచ్చామండి. మన ఛానల్కి సంబంధించిన వీడియో సెషన్లో అన్నీ మీకు అవపడతాయి. అదే కాకుండా ఇంగ్లీష్కి సంబంధించిన పేపర్ 1 పేపర్ 2 వల్ల మే నెలలో జరిగిన ప్రీవియస్ పేపర్స్ మరి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ కోణంలో క్వశ్చన్స్ అడుగుతారు అనే విషయాన్ని కూడా మనము పూర్తిగా క్లుప్తంగా చెప్పుకున్నామండి. సో మరి వితౌట్ మేకింగ్ లెట్స్ స్టార్ట్ అవర్ 8th క్లాస్ వీడియో. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 8th క్లాస్లో టోటల్ 8 లెసన్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫ్యామిలీ అని ఉందండి. సో ఫ్యామిలీ లెసన్ ఇక్కడ మీకు పేజ్ నెంబర్, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 8 పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చాను. దాంతోపాటు ఆన్సర్స్ కూడా ఉంటాయండి. కాబట్టి టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ లింక్ షేర్ చేయండి. ఎందుకంటే మనం కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో ఇస్తూ ఉంటాము. అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, ఈ తర్వాత చైల్డ్ డెవలప్మెంట్, పెడగాలజీ, తెలుగు, ఆ తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ పేపర్ 1 వాళ్ళకి కానీ 2 వాళ్ళకి కానీ అన్నీ మనం టెస్ట్ పేపర్స్, గ్రాండ్ టెస్ట్స్ అవన్నీ పెడుతుంటాం. కాబట్టి కంపల్సరీ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసుకుందాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. సో ఇటువంటి మనం చాలా నేర్చుకోవాలండి. సో 6th, 7th, 5th అన్ని క్లాసెస్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది మనకు అక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ మోడల్లో ఇస్తాడు. ఇంగ్లీష్ అనేది మనకు 30 మార్కులుగా ఉండబోతుంది పేపర్ 1 వాళ్ళకైనా 2 వాళ్ళకైనా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. all my attempts to make him happy proved dash. మరి ఇక్కడ మనకి ఇవన్నీ కొత్త వర్డ్స్ అండి. ఫ్యాటెల్ అని కానండి, ఇరిటేషన్, హడిల్డ్, అలాగే ఇవన్నీ ఇక్కడ మీరు ఇక్కడ బాక్స్లో ఏమైతే చూస్తున్నారో ఇవన్నీ కొత్త వర్డ్స్. వీటికి మీనింగ్ తెలిస్తేనే కానీ మనం ఆ సెంటెన్స్కి ఆన్సరింగ్ చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి టఫెస్ట్ మీనింగ్స్ మనకి 7th క్లాస్లో ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు 8th, ఇంకా 9th, 10th కూడా ఉన్నాయండి. కాబట్టి ఇలాంటివి మాత్రం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే అండి. దీనిలో మనకి ఏం వేరే అయితే లేదు ఇంకా. సో ఇక్కడ మీనింగ్స్ మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇట్ వాజ్ వెరీ కోల్డ్, సో ఐ హడిల్డ్ ఇన్ ఏ కార్నర్. Forced by her parents, Sita reluctantly took the diploma course. What are you mumbling? I can't hear you. 5th one చూడండి. The news that he was denied ప్రమోషన్ కాజ్ ఇరిటేషన్ టు హిమ్. సో ఈ విధంగా ఆన్సర్స్ కూడా ఉన్నాయండి. మీకు కావాల్సిన అసలు త్వరగా అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి, పేజ్ నెంబర్ 8లోని బిట్ ఇది. చూస్ ద కరెక్ట్ వర్డ్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ ద మీనింగ్స్ టు ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇవి కూడా చూడండి. ఫ్యాటెల్ అంటే ఏంటి మరి? ఫ్యాటెల్ అంటే యూజ్లెస్ అని మీనింగ్. అలాగే ఇట్స్ ఆల్ టాటర్డ్ అంటే టార్న్ అనేసి మీనింగ్. అలాగే మిస్ట్ అంటే ఫాగ్ అని మీనింగ్. అలాగే నాటెడ్ అంటే రౌండెడ్ టైట్లీ అని మీనింగ్. మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఏంటంటే ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ. ఐ కాంట్ ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ విత్ మై శాలరీ. సో మరి కామన్ మీనింగ్స్ని చూడమన్నాడు. సో ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా చూద్దాం. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ సమ్ ఫ్రేజెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద సో మరి బ్రాకెట్లో ఇచ్చాడంటే మనకి చూడండి.
ఫ్రేజెస్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ మనకు 6th క్లాస్ నుండి కొంత స్టార్ట్ అయినాయండి. 7th కూడా ఉన్నాయి. ఇప్పుడు 8th కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ బాట్ డాష్, ఐ బాట్ జంబుల్డ్గా ఇచ్చాడు. ఈ విధంగా జంబుల్డ్గా సెంటెన్సెస్ ఇచ్చి దాన్ని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మార్చండి అని చెప్పేసి కంపల్సరీ 1 మార్క్ బిట్ వస్తుంది. లాస్ట్ టైం టెట్లో పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి వచ్చింది. ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా. వి సా ఇన్ ద జూ డాష్, ఇన్ ద జూ బేబీ ఏ ఎలిఫెంట్ ఆఫ్ కపుల్. అంటే దీన్ని ఇప్పుడు మొత్తం ఆ వర్డ్స్ని మనం జమ్ములుగా ఉన్న వాటిని కలిపేసి రాయాలి. ఏ కపుల్ ఆఫ్, వి సా ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ ఇన్ ద జూ. సో బ్లాంక్ మార్క్లో ఉంది, నేను కింద రాశాను. మీరు కాల్స్ వస్తే కింద ఆన్సర్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అండి. థర్డ్ వన్ చూడండి, అవర్ గ్రాండ్ ఫాదర్ లీవ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. రమ్య హ్యాజ్ ఏ నైస్ సిల్క్ శారీ. సో ఈ విధంగా మనకి ఫ్రేజల్ సెంటెన్సెస్ ఇవి. నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ లెసన్ అయిపోయిందండి ఇంతతోటి. ఇక సెకండ్ లెసన్కి వెళ్తే సోషల్ ఇష్యూస్ అని చెప్పేసి సెకండ్ లెసన్ అండి. సో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 22లో ఉంది. సో ఇలాంటి పారాగ్రాఫ్ ఇచ్చి మనకి 1 మార్క్ మాత్రమే ఇస్తాడండి ఇట్లాంటి. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. ఈ విధంగా వర్డ్స్ ఇస్తాడు. వర్డ్స్ ఇచ్చేసి మనకి 1 మార్క్ ఇస్తాడు ఇదంతా. సో ఓన్లీ ఇచ్చేసి మరి ఆన్సర్స్ ఇచ్చేసి ఫస్ట్ ABCD వస్తుందా, DCBA వస్తుందా, ఈ విధంగా అనేది మనకి ఇవ్వబోతున్నాడండి. సో మరి ఇక్కడ చూడండి, లత ఈజ్ ఏ సాఫ్ట్ స్పోకింగ్ గర్ల్, షీ స్పీక్స్ కైండ్లీ విత్ హర్ క్లాస్మేట్స్, లుక్ ఎట్ హర్, షీ ఈజ్ వియరింగ్ an old fashionating dress, she did not like to wear brand new dresses. Don't you think Lata is a old fashionated girl? సో మరి ఇక్కడ లతా ఈజ్ ఏ ఓల్డ్ ఫ్యాషనేటెడ్ గర్ల్. ఆన్సర్ ఈజ్ సారీ, లాస్ట్ వన్ రాంగ్ రాశానండి నేను. యాక్చువల్గా అది వెల్ మేనర్డ్ గర్ల్ అది. సో మరి ఇక్కడ ఇంకొక వర్డ్ ఒకటి, ఇది ఒకటి డీప్ రోడెడ్ అని ఇచ్చాడు. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా వర్డ్ ఇచ్చాడండి. ఎగ్జామ్లో కూడా ఒకవేళ ఈ విధంగా ఇస్తే మనం కన్ఫ్యూజ్ కావద్దు. సో ఎప్పుడైనా చదివేటప్పుడే చూసి సెంటెన్స్కి మీనింగ్ అనేది వస్తుందా లేదా చూసి మాత్రమే మనం చేయాలి. ఫస్ట్ ఆన్సర్ చేసే ముందు ఇలాంటి పారాగ్రాఫ్ వస్తే బ్లాంక్స్ మధ్యలో ఉంటే ఫస్టే ఆన్సరింగ్ చేయొద్దు. సెకండ్ థర్డ్కి కూడా ఒకసారి చూసి ఫస్ట్కి ఆన్సరింగ్ చేయాలి. సో చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇంటూ నో. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి మార్చాలంట. ఒలివర్ వాజ్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మ్యాన్. వాజ్ ఒలివర్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మ్యాన్స్ అని క్వశ్చన్ లాగా మార్చాలి. ఇచ్చిన సెంటెన్స్ని క్వశ్చన్ లాగా మార్చాలి అక్కడ ఇచ్చిన వాటిని తీసేసుకొని. యు ఆర్ అన్ ఆర్ఫన్, ఆర్ యు అన్ ఆర్ఫన్? You say your prayer every night. Do you say your prayers every night? You will pick Occam tomorrow morning. Will you pick? ఇక్కడ చూడండి, విల్ యూ పిక్. ఇక్కడ చూడండి రెండిట్లో, థర్డ్లో ఫోర్త్లో యూ సే యువర్ ప్రేయర్ ఎవ్రీ నైట్ అన్నప్పుడు డూ యూ వచ్చింది. మరి ఇక్కడ విల్ యూ ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఫోర్త్లో విల్ అని ఉంది, యూ విల్ పిక్ అనేది. సో మరి ఆ విధంగా విల్ వచ్చిందండి. మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్. సో డిడ్ మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్? దే కెన్ డెవోర్ ద బిగ్ బౌల్. కెన్ దే డెవర్ ద బిగ్ బౌల్? ఇక్కడ కెన్ వచ్చింది కాబట్టి కెన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ, బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపెటైట్. మరి ఇక్కడ వాజ్ ఇవ్వలేదు, కెన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు మనకి డూ ద బాయ్స్ హ్యావ్ అపెటైట్. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. సో మరి ఇట్లా స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 23 and 24లో మనకి యాడ్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్స్ లాగా మార్చడమే కాదండి, క్వశ్చన్ ట్యాగ్స్ మీ కూడా మనకు కంపల్సరీ మార్క్స్ అనేది వస్తాయి. టెట్లో ఒక బిట్ అడుగుతాడు. రోహిత్ హీ హ్యావ్ మెట్ యూ బిఫోర్. దీనికి క్వశ్చన్ ఏమొస్తుంది? హ్యావ్ నాట్, హ్యావెంట్. సోమా నో ఐ డోంట్ థింక్ సో. రోహిత్ అంటున్నాడు బట్ యువర్ నేమ్ ఈజ్ వాణి, ఈజ్ ఇంట్ ఇట్ అనేది క్వశ్చన్ ట్యాగ్ అక్కడ. బట్ యువర్ నేమ్ ఈజ్ వచ్చింది కాబట్టి ఈజ్ ఇంట్ ఇట్. సో ఆ విధంగా సోమా చెప్పాడు. మళ్ళీ రోహిత్కి సంబంధించి రిప్లై చూడండి. మీ టు దిస్ ఈజ్ రోహిత్, ద పార్టీ సీమ్స్ టు బీ రియల్లీ లైవ్లీ, డజంట్ ఇట్? సో మరి ఇక్కడ డజంట్ ఇట్ అనేది క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ సోమా చెప్తుంది, ఎస్ డెఫినెట్లీ వీ ఎంజాయ్ అవర్ సెల్ఫ్ ఎ లాట్ ఇన్ సచ్ అకేషన్స్, డోంట్ వీ అనేది క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది దీనికి. సో మరి ఇది సెకండ్ లెసన్ సంబంధించి. ఇంకా థర్డ్ లెసన్ చూద్దామండి. సో మీకు ఏమన్నా హర్రీబరీగా అనిపిస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని లెసన్స్ ఒకే వీడియోలో కవర్ చేయాలి కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉంటా. సో ఏమన్నా కావాలంటే మీరు స్లో చేసి కూడా చూసుకోవచ్చు అండి. రైట్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్.
సో మనకి యాంటోనిమ్స్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. సో మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడని చెప్పాను కదా అండి. తెలుగు లాంగ్వేజ్ 2 కానీ లాంగ్వేజ్ 3లో కానీ ఎగ్జామ్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అలాంటి పారాగ్రాఫ్ క్వశ్చన్లో కానివ్వండి, ఇట్లా సింగిల్గా కానివ్వండి, ఒక వర్డ్ ఇచ్చేసి దానికి సంబంధించిన యాంటోనిమ్, సినానిమ్ అడిగే అవకాశాలు ఉన్నాయండి. సినానిమ్ అంటే మీనింగ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అనండి. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 43 మన టెక్స్ట్ బుక్లో, తెలంగాణ టెక్స్ట్ బుక్లో, నోబడీ లైక్స్ టు బీ ఇన్ హెల్ అనే దాంతో మనకు నాట్ ఓన్లీ ఆపోజిట్ వర్డ్ అండి, ఇక్కడ ఓన్ సెంటెన్స్ని కూడా తయారు చేయమంటున్నాడు. ఎవ్రీబడి లైక్స్ టు బీ ఇన్ హెవెన్ అంటే ఆపోజిట్గా ఒక సెంటెన్స్ని తయారు చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ సెకండ్ థాట్ చూడండి, యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ యువర్ ఫీ అంటే ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటే ఇక్కడ ఫాయ్ అనే వర్డ్కి ఫ్రెండ్ అనేది ఆపోజిట్ వర్డ్ అనేది అక్కడ అండర్లైన్ చేయలేదు, నేను పెట్టాను. ఇట్ స్టార్టెడ్ అంటే ఏమొస్తుందండి, స్టార్టెడ్కి ఏమొస్తుంది, సీజ్డ్ అంటది. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, ద కంపెనీ సీజ్డ్. సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ద నియరెస్ట్ షాప్ టు మై. సో నియరెస్ట్ అంటే ఫారెస్ట్. అదే కాకుండా ఇక్కడున్న సెంటెన్సే కాకుండా మీరు కూడా ఓన్గా సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఆన్సర్స్ని నేను ఆ విధంగా నాకు తెలిసినవి అక్కడ రాశాను. సో ఇక్కడ చూడండి, మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దోస్ కాలమ్ బి విత్ ద సిమిలర్ మీనింగ్. సో ఈ క్లాస్లో ఏంటో మీనింగ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు, మీనింగ్స్ ఆపోజిట్స్ అనేది చూడండి. బట్ అన్ని కొత్త వర్డ్సే అండి, ఇవన్నీ మనకు తెలిసిన ఏం కాదు ఇవి. కాబట్టి మనం కంపల్సరీ చదవాలి, పట్టేసి వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాల్సిందే వీటిని కంపల్సరీ. స్క్రీమ్ అంటే ఏంటి, గివ్ ఏ లౌడ్ క్రై. విస్పర్ అంటే ఏంటంటే ఐ అంట, సాఫ్ట్ క్వైట్ వాయిస్ డిఫికల్ట్ టు హియర్. అలాగే ఎల్ అంటే ఏంటండి, ఎల్ అంటే షౌట్ లౌడ్లీ. రోర్ అంటే ఏంటంటే ఏ కంటిన్యూయస్ లౌడ్ వాయిస్. అలాగే వీప్ అంటే గ్రాన్ అంటే ఏంటండి, ఏ లాంగ్ డీప్ సౌండ్. వీప్ అంటే ఏంటండి, వీప్ అంటే మనకి క్రై అట. ష్రీక్ అంటే మనకి లౌడ్ హై షౌట్. అలాగే బెబల్ మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, బెబల్ అంటే ఏంటంటే అండి మనకి మెనీ పీపుల్ స్పీకింగ్ ఎట్ ఏ టైమ్, అలాంటి దాన్ని బబుల్ అని అంటాం. అలాగే వేల్, అలాగే నంబల్ అని కూడా అంటారు. దాని యొక్క ఏంటంటే స్పీక్ క్వైట్లీ అన్నమాట. సో మరి ఆ తర్వాత నెక్స్ట్ ట్విట్టర్ అంటే కంటిన్యూస్ షార్ట్ సౌండ్. సో మళ్ళీ ఆ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అదనుకోకండి. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. సో మరి ఇక్కడ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 44లో ఉంది ఇది. అండర్లైన్ వర్డ్కి మీనింగ్ చేసుకోవాలట. ఇక్కడ చూడండి, ద గేమ్ పుట్ ఏ నోటీస్ బోర్డ్. అలాగే ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రస్క్యూటెడ్. సో ఇలాంటి టైంలో కూడా ట్రెస్పాసర్ అనేది మనకు తెలియదు, కొత్త వర్డ్ ఇది. సో మరి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే సెంటెన్స్ని అర్థం చేసుకుంటే కొంచెం హింట్ వస్తుంది మనకు. కాబట్టి ఆ సెంటెన్స్ ఇట్లాంటి మీనింగ్స్ అడిగినప్పుడు సెంటెన్స్ని కొంచెం అర్థం చేసుకుంటే మనం ఆన్సరింగ్ చేయొచ్చు ఈజీగా. సో మరి దానికి మీనింగ్ ఏంటంటే పర్సన్స్ హూ అఫీషియల్లీ ఎంటర్ ద ప్రిమిసెస్. సో దానికి ఆన్సర్ అదండి, పర్సన్స్ హూ ఎంటర్ ద ప్రిమిసెస్ అనేది ఆన్సర్ వస్తుంది దానికి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ రోర్డ్ అంటే మేడ్ ఏ లౌడ్ నాయిస్ విత్ యాంగర్. అలాగే బ్లాజమ్స్ అంటే ఫ్లవర్స్. అలాగే ర్యాట్లెడ్ అంటే మేడ్ ఏ సిరీస్ ఆఫ్ సౌండ్స్. ఈ విధంగా మనకు థర్డ్ అయిపోయింది. ఫోర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెసన్ అండి, పేజ్ నెంబర్ 56లో ఉంది. చూడండి ఏమి ఇచ్చిండు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ని యూజ్ చేసేసుకొని బ్లాంక్స్ని ఫిల్అప్ చేయాలట. వి లుక్ డాష్ వెన్ వీ సీ సంథింగ్ యూజ్లెస్. వి లుక్ సారోఫుల్. మరి స్లాట్సా, ఇన్ఫినిటీయా, డిస్ప్యూటా చూసి మనం ప్రాపర్గా సారోఫుల్. యువర్ వర్క్ బుక్ డస్ నాట్ హ్యావ్ డాష్ ఫర్ రైటింగ్. ఏంటంటే మరి డిస్ప్యూటా, స్లాట్స్ యాక్చువల్గా. యువర్ వర్క్ బుక్ డస్ నాట్ హ్యావ్ స్లాట్స్ ఫర్ రైటింగ్. వై డూ యూ ఆల్వేస్ డాష్ విత్ యువర్ బ్రదర్ అంటే స్టేట్మెంట్స్ అంటే డిస్ప్యూట్ అని వచ్చింది. ద కమాండర్, ఫోర్త్ వన్, ద కమాండర్ ఆర్డర్డ్ లాఫ్టీలీ టు ద సోల్జర్స్ ఓపెన్ ఫైర్. ఆల్ ద బాయ్స్ స్క్రీమ్డ్ వెన్ ది saw a snake in their classroom. స్క్రీమ్డ్. సో ఆన్సర్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అడ్వర్బ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. అడ్వర్బ్స్ ఇచ్చాడండి, బాక్స్లో మనం బ్లాంక్ని ఫిల్అప్ చేయాలి వాటిని యూజ్ చేసి. వి ఆల్ బిహేవ్ డాష్ వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ యాంగ్జైటీ. We all behave differently when we don't have any anxiety. I dash forget about it. I completely forget about it. The report must be read carefully. Only then the action will be taken. సో ఆ విధంగా ఇచ్చాడండి. ఇంకొక రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. The teacher shook her head sorrowfully when her students lied to her. The two teams played dash. The two teams played
నాన్ చాలెంట్లీ. సో నాకు ఇవన్నీ నేను ఆన్సరింగ్ చేయడానికి నాకు ఈజీలీ ఒక 1 to 2 అవర్స్ పడిందండి. మీరు కూడా ఈ వీడియో అరే త్వరగా అయిపోతుందని కాదు, స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు తీసుకోవచ్చు. ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండి ఆన్సర్స్ లేని వాళ్ళకు కూడా పనికొస్తుంది. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ అనేది కూడా మనకు తెలుస్తుంది మన టెక్స్ట్ బుక్లో. కంబైన్ ద సెంటెన్సెస్ థర్డ్ బిట్ అండి, యూజింగ్ వేర్, హూ, విచ్ అండ్ దట్. వేర్, హూ, విచ్ అండ్ దట్ ఇందులో ఏదో ఒక వర్డ్స్ని హెల్ప్ఫుల్గా తీసేసుకొని ఈ రెండు ఇచ్చిన సెంటెన్సెస్ని కంబైన్ చేయాలి. ఇది టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 58లో ఉందండి. సో మరి ఇక్కడ మాహీ ఆల్వేస్ టెల్స్ ఫన్నీ స్టోరీస్, వి ఆల్ లైక్ దెమ్. సో మరి ఇక్కడ చూడండి ఆన్సర్, మాహీ ఆల్వేస్ టెల్ ఫన్నీ స్టోరీస్ విచ్ వి ఆల్ లైక్ దెమ్. అండ్ సెకండ్ వన్ చూడండి, డాలీ ఏట్ ఆల్ ద బిస్కెట్స్ ఐ బాట్ దెమ్ ఫర్ చందు. డాలీ ఏట్ ఆల్ ద బిస్కెట్స్ విచ్ ఐ బాట్ మొత్తం ఒకటే సెంటెన్స్గా మార్చాడాలి. సో ఇది మనకు తెలుగులో కూడా ఉంటుంది. సో సంయుక్త వాక్యం, సంశిష్ట వాక్యం ఆ విధంగా. అన్ ఓల్డ్ మ్యాన్ విజిటెడ్ అస్ లాస్ట్ నైట్, హీ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. సో అన్ ఓల్డ్ మ్యాన్ హూ విజిటెడ్ అస్ లాస్ట్ నైట్ వాజ్ మై గ్రాండ్ ఫాదర్. అలాగే దివిజా గేవ్ మీ ఏ కెమెరా, ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. దివిజా గేవ్ మీ ఏ కెమెరా విచ్ వాజ్ నాట్ వర్కింగ్. సో ఈ విధంగా ఒకటే సెంటెన్స్గా మార్చేసినాం. ఫోర్త్ వీడియోని కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ సూటబుల్ రిలేటివ్ క్లాజెస్ అండి. మనకి క్లాజెస్ అనేది 7th కూడా ఉందండి, 8thలోనే కాదు. సో అక్కడ కూడా రెఫర్ చేయండి. సో ఈ విధంగా ఏదైనా టాపిక్ చూసినప్పుడు ఇంకా ఏదైనా క్లాసెస్లో ఉందా ఈ విధంగా టాపిక్ వైజ్ వెళ్తే చాలా బాగుంటుందండి. అదొక నా సజెషన్. ఐ నో ద బాయ్, మరి ఏంటిది, ఐ నో ద బాయ్ హూ హ్యాస్ వాన్ ద మ్యాచ్. సో మరి మనం ఇంకా ఆ ఇచ్చిన క్లాజెస్కి ఇంకొక కొంచెం సెంటెన్స్ యాడ్ చేసి కంప్లీట్ చేయమంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆ క్లాజెస్కి మీనింగ్ కూడా మనకు డిస్టర్బ్ కావద్దు, ఆ విధంగా చూసుకోవాలి. ఐ విజిటెడ్ ద ప్లేస్ which is located in Europe. He told me the time when I had to leave for. Last one, this is the book which I lost yesterday. సో ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ చూద్దాం, ఇంకొక కొన్ని లెసన్స్ మాత్రమే ఉంది మన దగ్గర. 5th లెసన్లో చూడండి. 5th లెసన్లో మనకు ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ లెసన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 78. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఇచ్చాడు. రైట్ ద పాసిబుల్ వర్డ్ కాంబినేషన్ రాయాలండి. సో మరి అగ్లీకి వర్డ్ కాంబినేషన్ ఏమొస్తుంది, అగ్లీ ఫేస్ వస్తుంది, అగ్లీ బిల్డింగ్ వస్తుంది, అగ్లీ యాక్సిడెంట్ వస్తుంది. స్వీట్ స్మెల్, స్వీట్ మిల్క్, స్వీట్ వాయిస్. డిఫరెంట్కి డిఫరెంట్ ప్రాబ్లం, డిఫరెంట్ టాస్క్, డిఫరెంట్ పొజిషన్. ఫన్నీకి మరి స్టోరీకి ఏమొస్తుందండి మనకి ఇక్కడ ఫన్నీ స్టోరీ, ఫన్నీ జోక్, ఫన్నీ నాయిస్. ఈ విధంగా ఇవే కాదండి, వేరే వర్డ్స్ కూడా వస్తాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చూడొచ్చు. సో ఇలాంటి బై చాయిస్ కూడా అడగచ్చు. కాకపోతే ఈజీ కదా అండి, కాకపోతే చెప్పలేం. సూటబుల్ వర్డ్స్ ఇంతవరకు 6th, 7th, 5th కూడా వచ్చినాయి ఈ విధంగా. ఇప్పుడు ఏ ఫ్రెండ్ అని ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చేసి ఇన్ డీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈ విధంగా కూడా అడిగాడు. కొటేషన్స్ కూడా అడిగాడు, మనకు 7th ఉన్నాయి. నెక్స్ట్ 6th లెసన్ చూడండి, ఆర్ట్ అండ్ కల్చర్ అనేది లెసన్ పేజ్ నెంబర్ 91లో. ఇక్కడ రైట్ ద మీనింగ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ హోమోనిమ్స్. మరి ఇక్కడ ఫేర్ అంటే ఏంటండి, ఇది అడ్జెక్టివ్. ఫేర్ అంటే యాక్సెప్టబుల్ అండ్ అప్రోప్రియేట్. అలాగే ఇక్కడ చూడండి రెండు కూడా ఫేర్. ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని హోమోనిమ్స్. ఇక్కడ హోమోనిమ్స్. ఇక్కడ ఫేర్ అనేది నౌన్ అయితే ఇక్కడ ఇంకో ఫేర్. ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఫీల్డ్. చూసారా అండి ఇంగ్లీష్ ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, అది ఆ వర్డ్ సేమ్ ఉన్నప్పటికీ ఆ వర్డ్ ఏ సెంటెన్స్లో వాడుతున్నామో దాన్ని బట్టి ఆ వర్డ్ యొక్క మీనింగే మారిపోతుంది. సో ఇవి హోమోనిమ్స్ కొన్ని ఇచ్చాడండి, జాగ్రత్తగా గమనించండి ఇవి. సెకండ్ వన్ మైండ్ చూడండి ఎట్లా ఫామ్ అయిందో. ఎబిలిటీ టు థింక్, ద పర్సన్స్ ఇంటెలిజెంట్ ఆర్ మెమొరీ, ఇది కూడా వస్తుంది. టు బీ అప్సెట్, అన్నాయిడ్ ఆర్ వర్రీడ్ బై సంథింగ్, అది కూడా అదే విధంగా థర్డ్ వన్ చూసుకుంటే క్వైట్. అలాగే క్వైట్ నౌన్గా ఇలా ఉంటుంది. సో మరి క్వైట్ వర్బ్ అడ్జెక్టివ్ అయినప్పుడు మేకింగ్ వెరీ లిటిల్ నాయిస్, అదే నౌన్ కదా. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కామ్, సైలెంట్గా ఉండడం అనేది కూడా క్వైట్ అని, వితౌట్ మేకింగ్ మచ్ నాయిస్. అండ్ ఇక్కడ చూడండి హోమోనిమ్స్ మీదనే మనకు ఇచ్చాడు మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో మరి అది చూడండి. ద పనిష్మెంట్ వాజ్ వెరీ, చూసిల్లా, ద పనిష్మెంట్ వాజ్ వెరీ డాష్, లెట్స్ టేక్ ద కిడ్ ఆఫ్ ద డాష్. చూసిల్లా రెండింటికి సేమ్ ఫేర్ అనే వర్డే. అక్కడ ఫేర్ అంటే జాతర, ఇది ఫేర్. ద పనిష్మెంట్ వాజ్ వెరీ ఫేర్. చూసిల్లా ఏ విధంగా ఉందో ఇవి. నెక్స్ట్ దీస్ వర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్స్ రన్నింగ్ త్రూ మై మైండ్, ఐ హోప్ యూ డోంట్ మైండ్ ద నాయిస్. నెక్స్ట్ కుడ్ యూ కీప్ ద కిడ్స్ క్వైట్,
వైల్ ఐ ఆమ్ ఆన్ ద ఫోన్, ఐ గో టు ద లైబ్రరీ ఫర్ ఎ లిటిల్ క్వైట్. చూసిందా, అతను ఇచ్చిన వర్డ్స్కి ఆల్రెడీ మళ్ళీ సెంటెన్సెస్ కూడా మనం ప్రిపేర్ చేసాం, ఆ బుక్లో ఉంది మనకు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, పేజ్ నెంబర్ 92లో రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ కరెక్ట్ హోమోఫోన్స్. ఇక్కడ హోమోఫోన్స్ అంటే ఏంటి? ఇంతకుముందు చూసినవి మనము హోమోనిమ్స్, ఇవి హోమోఫోన్స్. హోమోనిమ్స్ అంటే ఏంటంటే ఒకటే స్పెల్లింగ్ ఉన్న వర్డ్ డిఫరెంట్ సెంటెన్సెస్లో ఒకటి అడ్జెక్టివ్ లాగా ఒకటి నౌన్ లాగా మారుతుంది. మరి హోమోఫోన్స్ అనేది ఆల్రెడీ 6th ఉంది, 7th ఉంది. హోమోఫోన్స్ అంటే ఏంటంటే రెండు సౌండ్స్ సేమ్ వస్తాయి, కాకపోతే స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ డే జానకి టీచర్ సెడ్ టు ద క్లాస్ వి ఆల్ నో. ఎన్ఓ నో కూడా సేమ్ నో సౌండ్ వచ్చింది, కాకపోతే అక్కడ మనం నోని తీసేసి నో అంటే లేదని నో KNOW నో అని పెట్టాలి. నో అంటే నో. ఇక్కడ మనకి బ్రాకెట్లో ఇచ్చాడు నో. దట్ ద బాయ్ ఇన్ ద బ్లూ అని ఇచ్చాడు. బ్లూ అంటే ఇది BLEW కాదు, బ్లూ డ్రెస్. సో మరి బ్లూ డ్రెస్ కాబట్టి BLUE రావాలి. హ్యాజ్ వన్ అయినా WON వాన్ అయినా ఒకటి సౌండ్ వస్తుంది. వన్ వాన్. సో మరి ఈ విధంగా ఉంటుంది. సేమ్ సౌండ్స్ వస్తాయి, కాకపోతే డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉంటాయి. దాన్ని హోమోఫోన్స్ అంటాం. సేమ్ స్పెల్లింగ్ సేమ్ వర్డ్, కాకపోతే డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి అంటే దాన్ని మనం ఇక్కడ ఇంతకుముందు చూసిన వాటికి హోమోనిమ్స్. సో మరి నాకు తెలిసినంతవరకు మాత్రం నేను చెప్తున్నానండి. యాజ్ అన్ ఆస్పిరెంట్ మీకు ఏమన్నా తప్పుగా ఉంటే మన్నించాలి. సో ఇంకా ప్రైస్ అదేవిధంగా చూడండి, థర్డ్ వన్ వాన్, ఫోర్త్ వన్ ప్రైజ్ అంటే ప్రైజ్ PRIZD, అలాగే రైట్, నాట్ అంటే ముడి, ఇది లేదు అనమాట. డైడ్ డైడ్. అలాగే 7th వన్ చూడండి, లాస్ట్ ఇంకో 2 lessons అయితే అయిపోతుందండి, లేకపోతే 5 minutesలో కంప్లీట్ చేసేస్తాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే లెసన్లో మనకి యూజ్ ద గివెన్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్. ఇది మనకి 6th నుండి 7th నుండి వస్తున్నాయండి ఫ్రేజల్ వర్బ్స్. ఇంతకుముందు ఈ ప్రీవియస్ లెసన్లో కూడా వచ్చినాయి ఈ క్లాస్లో. దే క్యారీడ్ ఆన్ ఫైటింగ్ టు ద ఎండ్, దే వుడ్ నెవర్ డాష్. అక్కడ ఇచ్చిన వర్డ్స్లో చూస్తే దే వుడ్ నెవర్ గివ్ అప్ అనుకోకండి, గివ్ అప్ అంటే మళ్ళీ ఇది తప్పు అయిపోతుంది. నెక్స్ట్ ద కార్ ఇంజన్ గేవ్ అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్, హీ గివ్ అవే మోస్ట్ ఆఫ్ హిజ్ మనీ టు ద చర్చ్, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మై చైల్డ్ వెన్ ఐ ఆమ్ అవే. సో ఈ విధంగా అండి. ఇంకా ఉన్నాయి కొన్ని చూడండి, ఇంకొకటి 2, 3 ఉన్నాయి. ఐ లుక్డ్ అప్ in the dictionary, the headmaster is looking into the matter of the missing girl. సో ఈ విధంగా ఆన్సర్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ కూడా క్లియర్గా మెన్షన్ చేసాం మనము. మేక్ సమ్ idioms ఫ్రమ్ ద verb in the circle and use in your own sentences. సో ఇక్కడ ఇచ్చిన ఇడియమ్స్ని మనము డిఫరెంట్గా ఉన్న ఇడియమ్స్ని మనం కలిపేసి ఒక వర్డ్గా మార్చేసి ఆ సెంటెన్స్ని మళ్ళీ అది మనం ఆ ఇడియమ్ని మనం మన సెంటెన్స్లో కలపాలి. ఇక్కడ ఆల్రెడీ ఇడియం ఉంది, ఫామ్ చేసినాం మనం. ఆన్సర్స్ ఇక్కడ చూడండి. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, వెన్ హీ వాజ్ అవే ఫ్రమ్ హీ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. థార్న్ ఇన్ ఫ్లెష్, ద మినిస్టర్ హ్యాస్ బీన్ ఏ థార్న్ ఇన్ ఫ్లెష్ ఫర్ ఆల్ మెంబర్స్ ఇన్ హిస్ పార్టీ. అలాగే సోర్ ఆన్ బ్యాక్ ఫుట్, హీ హ్యాస్ బీన్ vexing them like a sore on back foot. Top of the world, I feel on top of the world as I have got the first rank. Alage 5th one, he is thinking like a cat on the wall, he has to decide and stick to it. Alage ఆ తర్వాత చూడండి థర్డ్ బిట్, ఇక్కడ circle the subject and underline the predicate. సో మరి ఇక్కడ ఆల్రెడీ ఆ బిట్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చాడండి, ఇది పేజ్ నెంబర్ 116లో ఉంది. దానికి సంబంధించిన సబ్జెక్ట్ సర్కిల్ చేయమని, అది ద గర్ల్ అనేది సబ్జెక్ట్ అయితే డాన్స్డ్ అనేది ప్రిడికేట్ అవుతుంది అక్కడ ఇచ్చిన దానిలో. ద డార్క్ క్లౌడ్ అనేది సబ్జెక్ట్ అయితే ఫిల్డ్ ద స్కై అనేది ప్రిడిగెంట్ అయిపోతుంది. అలాగే శివ అనేది సబ్జెక్ట్ అయితే, అలాగే డ్రోవియా సిల్వర్ డ్రోన్. సో మరి డ్రోవియే సిల్వర్ టొయోటా అనేది మనకు ప్రిడికేట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇంకొక 2 bits ఉన్నాయి, ఇంకొక లాస్ట్ లెసన్ అండి, 8th లెసన్ గ్రాటిట్యూడ్ అనే లెసన్. దీంతో మనం లెసన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది హ్యావ్ ఏ హార్ట్ అంటే ద మెర్సిఫుల్ అనమాట. బ్రోకెన్ హార్ట్ అంటే సాడ్నెస్ అన్నమాట. హెవీ హార్ట్ అంటే మనకి లాస్ట్ లవ్ అన్నమాట. టేక్ టు హార్ట్ అంటే ఏంటండి? టేక్ సీరియస్లీ. చూసి ఇలా హార్ట్ మీదనే ఎట్లా ఇచ్చాడు,
కానీ ఎట్లా డిఫరెంట్గా ఎట్లా ఫామ్ అవుతుంది చూసినలా. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే ఏంటంటే నో ఫీలింగ్స్ అనమాట. థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటే ఏంటండి ఏ వెరీ డీప్ థ్యాంక్ యూ. చూసినలా ఇవి మనకు కన్ఫ్యూజ్ అవుతాం. ఇట్లాంటి చూసి హార్ట్ అనే వర్డ్ని యూజ్ చేసి డిఫరెంట్ సినారియోస్లో ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ చాలామందికి తెలిసి ఉండవు. కంపల్సరీ ఇవి 1కి 5-10 సార్లు చూసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకొని మరి మీరు మీ గ్యాలరీలో ఉంచుకొని చదువుకోండి. ఐడెంటిఫై క్లాజెస్ వెదర్ దే ఆర్ మెయిన్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్. మరి ఇందులో ఇచ్చిన క్లాజెస్లో మెయిన్ క్లాజా సబార్డినేట్ క్లాజ్ ఏంటి అనేది చూడమంటున్నాడు. జాన్ సఫర్స్ ఫ్రమ్ అస్తమా బట్ అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ. ఇందులో ఇక్కడ ఆన్సర్స్ దగ్గర చూద్దాం మనం. జాన్ సఫర్స్ ఫ్రమ్ అస్తమా అనేది మెయిన్ క్లాజ్, అదే అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ కూడా మెయిన్ క్లాజే చెప్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నారు అక్కడ మనకు. వీ లైక్ మెయిన్ సాంగ్స్ అనేది, అలాగే బట్ దే లైక్ గేమ్స్ అనేది కూడా మెయిన్ క్లాజ్ కిందికి వస్తుంది. జపాన్ అటాక్డ్ చైనా ఇన్ 1937, అలాగే వౌండెడ్ మెనీ సోల్జర్స్ డిక్లేర్ చేస్తున్నారు వాటిని మెయిన్ క్లాజ్ కిందికి వస్తుంది. ఇఫ్ ద రెయిన్ స్టాప్, ఇఫ్ వచ్చింది ఇక్కడ అంటే డౌట్ఫుల్గా ఉన్న బాపత్ని మనము సబార్డినేట్ క్లాస్ కిందికి కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక డైరెక్ట్ మనకు చెప్తున్నాడు పాసిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా. 7th కూడా ఇట్లాంటివి ఉన్నాయి, పాసిబిలిటీ ఏంటి ఇది ఏంటి అనేసి. ఇంకా ఇట్లా ఏదే విధంగా ఉన్నాయండి. 5th 6th ద షాప్స్ వర్ క్లోజ్డ్ బికాస్ దేర్ వాజ్ ఎ స్ట్రైక్. ఇవి రెండు కూడా మెయిన్ క్లాజ్. బికాస్ దేర్ వాజ్ ఎ స్ట్రైక్ అనేది సబార్డినేట్ క్లాజ్, అంటే ఇది బికాస్ స్ట్రైక్ ఉన్నందువల్ల కాబట్టి. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్స్ కూడా మనం ఇచ్చామండి. సో నాట్ ఓన్లీ 8th అండి, ఆ తర్వాత 9th 10th కూడా పెట్టబోతున్నాము. టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను. కాబట్టి అందరూ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇదే విధంగా మనం నెక్స్ట్ సబ్జెక్ట్స్ కూడా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో మీ అందరి సపోర్ట్ కూడా మా ఛానల్కి కావాల్సిందే అండి. కాబట్టి ప్లీజ్ డూ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇదే విధంగా మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టాం. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. 3rd క్లాస్ నుండి 8th వరకు పెట్టాము ఇప్పటి వరకు. సో ఇవి మనకి తెలంగాణకి సంబంధించిన గౌట్ టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన బిట్స్ అండి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.